చలి దేశాలుగా పేరున్న యూరప్ కంట్రీస్ ఇప్పుడు ఎందుకు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి? ఏసీలు లేని ఇళ్లలో ప్రజలు ఎలాంటి నరకం అనుభవిస్తున్నారు? ఇంత పెద్ద విపత్తు వెనుక ఉన్న నిజాలేంటి? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి అందరికీ. నా పేరు శరత్. వెల్కమ్ టు శరత్ 180 డిగ్రీస్. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూరప్ కంట్రీస్ అంతా టెంపరేచర్స్ భయంకరంగా పెరిగిపోయి అక్కడి ప్రజల్ని గజగజ వణికిస్తుంది. అయితే రహదారులు, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కరిగిపోతున్నాయి. ట్రామ్ ట్రైన్‌లు పట్టాలు కూడా కరిగిపోయి ప్రజా రవాణాకైతే తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో సమ్మర్‌లో అయితే టెంపరేచర్స్ కేవలం 20-25 డిగ్రీలు మాత్రమే ఉండేది. సమ్మర్‌లో అక్కడి ప్రజలు పార్కులు, బీచ్‌లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్‌గా ఉండేవారు. ఇక అక్కడ ఇళ్ళనైతే కేవలం చలికి తట్టుకునేలాగా మాత్రమే నిర్మించుకున్నారు. ఇక లోపల ఇళ్ళ లోపల అయితే అసలు ఏసీలే అవసరం ఉండేది కాదు. ఎందుకంటే కేవలం చలికి తట్టుకునేలాగా మాత్రమే ఇల్లు నిర్మించుకొని, ఈ వేడిని లోపల లాక్ అయ్యేలాగా ఇన్సులేటెడ్ మోడల్ రూపంలో అయితే వాళ్ళ ఇల్లు నిర్మించుకునేవారు. ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. టెంపరేచర్స్ దాదాపుగా 40-45 డిగ్రీస్ చేరుకున్నాయి. యూరప్ కంట్రీస్ అయిన పోలాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అయితే మరీ పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఇక యూరప్ దేశాలు అన్నీ కలిపి ఇప్పటివరకు దాదాపుగా 1300 మంది పైగా చనిపోవడం జరిగింది. కేవలం సన్ స్ట్రోక్ వల్లే కాకుండా ఈ వేడిని తట్టుకోలేక అక్కడి ప్రజలు దగ్గరలో ఉన్న నదులలో, స్విమ్మింగ్ పూల్‌లో దూకి అందులో మునిగిపోయి చనిపోయిన వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీనివల్ల ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్రాన్స్‌లో ఏసీలకు డిమాండ్ పెరిగిపోవడంతో, ఆ డిమాండ్‌కు తగ్గట్టుగా పవర్ ఉత్పత్తి చేయలేక దాదాపుగా 60-70 వేల ఇళ్లకు పవర్ కట్స్ అయ్యాయి. ఇక అలానే వాటర్ హీట్ ఎక్కడం వల్ల న్యూక్లియర్ ప్రొడక్షన్ నిలిపివేశారు. ఇక గవర్నమెంట్స్ కూడా దీనిపైన కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక అక్కడ స్కూల్‌లని అలానే ఇక కాలేజీలను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసులు తిరుగుతూ టూరిస్ట్‌ల పైన అలానే లోకల్ ప్రజల పైన వాటర్ క్యానెళ్లతో నీళ్లు చల్లుతూ ఇక వాళ్ళనైతే కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టెంపరేచర్స్ నైట్ టైమ్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. దీనికి గల కారణాలను మనం ఒకసారి గమనిస్తే గ్లోబల్ వార్మింగ్. సహారా ఎడారి నుంచి వస్తున్న వేడి గాలులు యూరప్ అంతటా విస్తరించి అక్కడే లాక్ అయిపోయాయి. వాతావరణంలో ఉన్న తేమ డ్రై అయిపోయి టెంపరేచర్స్ అయితే దారుణంగా పెరిగిపోయాయి. ఇక గతం నుంచి కూడా ఈ పొల్యూషన్‌కి గల కారణాలు మాత్రం ఖచ్చితంగా యూరప్ కంట్రీస్ చేసిన విధానాలే అని చెప్పాలి. ఇక వాళ్ళు గతం నుంచి కూడా స్టీమ్ ఇంజిన్స్ అని, బొగ్గు ఇంజిన్స్ అని చెప్పి వాళ్ళు ప్రకృతిని నాశనం చేసిన విధానం వల్లనే ప్రస్తుతం యూరప్‌కైతే ఈ గతి పట్టిందని చెప్పాలి. ఇక మన దేశంలో కూడా ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే పొల్యూషన్స్ పెరిగిపోయి వాతావరణంలో అయితే భారీగా మార్పులొచ్చాయి. జూలై వచ్చినా కూడా ఇప్పటికీ ఏమాత్రం వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భూమి ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా వేడెక్కి మరీ దారుణ పరిస్థితులైతే ఏర్పడతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.